ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. రొటీన్ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీ ముద్ద ఏంటంటే మార్నింగ్ లేవగానే నేను కలిపేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయింది. బాగా నానితే మనకి చపాతీలు బాగా స్మూత్గా మెత్తగా వస్తాయి. వెంటనే చేస్తామంటే గట్టి అయిపోతాయి చపాతీలు. ఇది కలిపేసి పైన బాల్కనీ పని అంతా చేసుకున్నాను. మొక్కలకి నీళ్ళు పోయడం, తర్వాత ఏంటంటే బాల్కనీ తుడిచేసి రోజు మాపింగ్ పెట్టుకొని ముగ్గు అది పెట్టుకుంటాను. తర్వాత ఇల్లు అది తుడుచుకొని అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకొని నేను ఈ చపాతీలు అయితే ఒత్తడానికి వచ్చానమాట. ఈ చపాతీలు చేసి ఉంచానంటే పిల్లలు ఇద్దరు తింటుంటారు. ఈలోపు నేను రెడీ అయిపోయి దీపం అది పెట్టేసుకున్న తర్వాత లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఓకేనా? అయితే ఈరోజు లంచ్ బాక్స్కి అయితే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. ఒక క్యారెట్ ఉంది, ఒక బీట్రూట్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే బంగాళదుంప ఉందా అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా. దాంతో కర్డ్ అయితే పెట్టేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. ఏది నేను చేయాలన్నా ముందు రోజు ప్రిపేర్ అంటే అనుకుంటాను, రేపు ఇది చెయ్యాలి అని. దాన్ని బట్టి నేను చేస్తాను అనమాట. రేపు ఇది చెయ్యాలి అంటే అది నానబెట్టి ఉంచుకోవడానికి. ఇప్పుడు సపోజ్ పెసలు కానీ శనగలు కానీ అవి అయితే ముందు రోజు నానబెట్టి అప్పటికప్పుడు చేద్దామంటే అవ్వదు కదా. అది అలా చేసుకొని ముందుగా ఆలోచించుకొని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చపాతీలు ఒత్తేసుకుందాం. చాలామంది సిలికాన్ మ్యాట్స్ కూడా వస్తున్నాయి కదండీ, ఇలా కౌంటర్ టాప్ మీద వేసుకొని చేసుకోవడానికి. అది మీరు యూజ్ చేసారా? ఎలా ఉంటుందో చెప్పండి. ఈ పీట ఎప్పుడుదో అంటే నేను పెళ్ళయి వచ్చిన దగ్గర నుంచి ఈ పీట ఉందన్నమాట ఇంట్లోనే. అందుకు అదే యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే కింద కూర్చొని చేసేదాన్ని. ఇదేంటంటే మార్నింగ్ టైం అయిపోతుంది, అయినా కింద కూర్చొని చేసి మళ్ళీ లేచి పైన వేపాలంటే అవ్వడం లేదు. అందుకు కట్ మీద పెట్టేసి చేసి తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నా అనమాట. అంతే. తర్వాత డైరెక్ట్ కొంతమంది కౌంటర్ టాప్ మీదే చేయిస్తారు. నేనైతే ఇలాగే పీట ఉంది కదా అని చెప్పి దాని మీద చేయిస్తున్నాను. ఇలాగా మొత్తం రౌండ్గా చేసుకుంటున్నాను. ఇది ఇంకా మామూలు పాలక్ చపాతీ చేయొచ్చు, క్యారెట్ వేసి చపాతీ చేయొచ్చు, బీట్రూట్ వేసి చపాతీ చేయొచ్చు. అవి కూడా నేను షేర్ చేస్తాను. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకే వెరైటీ అంటే అంత ఇష్టంగా తినరు కదా. కొంచెం కొంచెం వెరైటీలు మారుస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి రోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం చేంజెస్ చేద్దామని చెప్పి. అది ఈ చపాతీలు వీడియో పెట్టకపోతే రౌండ్గా వస్తాయి. వీడియో అంటే పెడితే వీడియో ఆన్ అవుతుందనేసరికి అదేంటో వంక టింకర వస్తున్నాయి ఆ చపాతీలు. మిగతావన్నీ రౌండ్గా వచ్చాయి. ఇది ఫస్ట్ది ఇలా స్క్వేర్ మోడల్లో అయిపోయింది. మామూలుగా అయితే నూనె వేసి మడత పెట్టి చేస్తాను. మరి ఇప్పుడు టైం అయిపోతుంది. నూనె వేసి అనేసరికి అది డబల్ మళ్ళీ ఒత్తాలి కదా, టైం అయిపోద్ది అని చెప్పేసి నేను సింగిల్గానే అంటే చుక్క రొట్టె ఎలా చేస్తామో అలా చేసి కొంచెం నూనె వేసి కాల్చేస్తాను అనమాట. అంతే. అయితే ఇలాగా చేసుకున్నాను. నాకు ఈ పెనం అట్లకి ఇదే పెనం అయిపోతుంది. తర్వాత చపాతీకి ఇదే పెనం అయిపోవడం. చపాతీలు చేసాక అట్లు రావు కదా, అంటికిపోతుంది. తర్వాత చపాతీ చేయడానికి అట్లు ముందు చేసేసరికి చపాతీ సరిగ్గా ఫస్ట్‌వి పొంగడం లేదు. తీసుకోవాలండి. ఏ పెనం బెస్ట్ అంటారు? నాన్ స్టిక్ బెస్టా లేదంటే ఇనుప పెనం బెస్టా చెప్పండి. దాన్ని బట్టి నేను తీసుకుంటాను. అసలు దోసకే కొంచెం పెద్దది ఇనుప పెనం అనుకుంటున్నాను. ఏది బెస్టో చెప్పండి. నాన్ స్టిక్‌దా లేకపోతే ఇనుప పెనమా చెప్తే దాన్ని బట్టి నేను చూసుకొని తీసుకుందాం అనుకుంటున్నాను. వేరుగా ఈ చపాతీ కొంచెం దోసకి వేరేగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగైతే చపాతీలన్నీ చేసుకున్నాం. పక్కన పాప కొంచెం హెల్ప్ చేస్తుంది. అది రెడీ అయిపోయి వచ్చిందన్నమాట. మమ్మీ నువ్వు ఒత్తుతుండు, నేను కొంచెం కాలుస్తాను అని అన్నదన్నమాట. అందుకు అది దానికి కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నానండి. కొంచెం మరి 8th క్లాస్కి వచ్చింది కదా, ఆ మాత్రం చేయకపోతే ఎలాగండి. కొంచెం కొంచెం దానికి టైం ఉంటే మటుకు నాకు కొంచెం హెల్ప్ చేస్తుందన్నమాట. ఇలాంటివి లేదంటే కొంచెం దోసలు అది పోస్తుంటుంది. చాలాసార్లు మీకు చూపించాను. తర్వాత లంచ్ బాక్సుల దగ్గర
అంటే బాక్స్ కట్టేటప్పుడు వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న పనులు కూడా చెప్పకపోతే వాళ్ళకి మనకి కష్టం అయిపోద్ది, వాళ్ళకి తెలియపడదు. ఒక్కసారి వాళ్ళకి కష్టం అనిపిస్తది. అందుకని నేను కొంచెం చిన్న చిన్న పనులు చెప్పడానికి ట్రై చేస్తుంటాను. చేస్తదిలేండి పర్వాలేదు. పొయ్యా, ఇవ్వనా అని భయం ఉండదు. నేను ఇంట్లో ఉంటే మటుకు దానికి చెప్తాను. ఒక్కొక్కసారి నాకు కాఫీ కలపమ్మా అని చెప్తే చక్కగా కాఫీ అది కలుపుతది, టీ చేస్తది, అన్నీ చేస్తదనమాట. ఇలాగా చపాతీలన్నీ చేసుకున్నాం. పిల్లలిద్దరికీ ఇచ్చాను. మిగిలినవి ఇందులో ఒక 3, 4 ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత చేస్తాను. అంటే చల్లగా అయిపోతే బాగుండవు కదా అని చెప్పి తర్వాత మళ్ళీ చేస్తాను. తర్వాత లంచ్ బాక్స్ కోసం ఇవన్నీ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళదుంప, టమాటా ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. ఇవి అయితే మనం ప్రెషర్ కుక్కర్‌లో చేసేసుకుందాం. రైస్ కుక్కర్ కన్నా ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుందాం. ఎందుకంటే కళాయిలో వేపుకొని అది మళ్ళీ షిఫ్ట్ చేస్తాను రైస్ కుక్కర్‌లో. తర్వాత ఎందుకు డైరెక్ట్ కుక్కర్‌లో చేసేద్దాం అని చెప్పి ఈరోజు కుక్కర్‌లో అయితే చేయిస్తున్నాను. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని మామూలు మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. అంటే హోల్ మసాలా షీట్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకున్నాను. అది దీనిలో వేసేసుకుంటున్నాను. వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఐటమ్స్ వేసుకుంటాం. నేనైతే ఉల్లిపాయ వేయలేదండి. ఓన్లీ టమాటా చూపించాను కదా, ఆ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని రైస్ వేసుకోవడమే. రైస్ వేసుకొని సింపుల్ రెసిపీ. లంచ్ బాక్సులకి పెట్టేస్తే ఇష్టంగా తింటారు. మామూలు అన్నం, పప్పు అలాంటివంటే కలుపుకొని తినడానికి అవ్వదు. కలుపుకోవడానికి స్పూన్‌తో కలిపి తినేంత టైం ఉండటం లేదు. నెక్స్ట్ ఏంటంటే కలిపేసి ఇచ్చానా, వాళ్ళు బాక్స్ తీసేసరికి అది గట్టిగా అయిపోతది. పప్పు అయితే అన్నమంతా పీల్చేసుకుంటారు. చారు కూడా కొంచెం కష్టమవుతుంది. అదే ఇలా సింగిల్ ఐటెమ్ అనుకోండి వాళ్ళు తింటారు. తర్వాత ఆల్ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ వాళ్ళకి వెళ్తాయి. క్యారెట్ ఉంటది, బీట్రూట్ ఉంటది. ఈ 2 కూడా హెల్త్‌కి మంచిది. ఇంకా బీన్సు, తర్వాత బఠానీ అవి ఉన్నా కూడా మంచిది. అవి కూడా ఉంటే అప్పుడప్పుడు వేస్తుంటానమాట. ఉన్నవి నా దగ్గర ఇవి ఉన్నాయా, అందుకే వేసి ఇలా చేస్తున్నానమాట. అందరికీ చేస్తాను ఒకేసారి. వాళ్ళకి వేరేగా చేసి మళ్ళీ నా కోసం వేరేగా వండుకోవడం అలా కాదు. నాకు, మా వారికి, పిల్లలకి ఇద్దరికి ఎలాగా ఆళ్ళు ముగ్గురు లంచ్ బాక్సులు పట్టుకెళ్ళిపోతారు. నాకు కూడా ఇందులోనే చేసి ఉంచేస్తానమాట. ఇంకా రాత్రి డిన్నర్‌కి ఒకసారి చేసి ఉంచేసానంటే అంతే, మళ్ళీ లంచ్‌కి వేరేగా చేసి అన్ని సార్లు అంటే నాకు ఓపిక ఉండదు. ఒక్కసారి చేసి పక్కన పెట్టేస్తానమాట. అంతే. దీంతోని సలాడ్ నేను కొంచెం చేసుకుంటాను. పిల్లలకైతే టమాటా తినరు, పచ్చి ఉల్లిపాయ తినరు. ఇంకెందుకు వాళ్ళకి సలాడు, అన్నీ పడేస్తారనమాట. అందుకని ఓన్లీ పెరిగేసి వాళ్ళకి బాక్స్ కట్టేస్తాను. ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత రైస్ కడిగేసుకొని వేసుకున్నాను. నేను సోనా మసూరియే వాడతాను. బాస్మతి కాదు, సోనా మసూరియే వాడతాను. ఇది ఇలా బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడమే. కొంచెం పైన నెయ్యి వేస్తాను. నెయ్యి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకేంటి, విజయవాడలోని ఎంత ఘోరంగా ఉంది కదండి. వీడియోస్ చూస్తుంటే ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో కదా. చాలా ఇల్లు మునిగిపోయి మీలో ఎవరైనా విజయవాడలో ఉంటే చెప్పండి. ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారా, సేఫ్గా ఉన్నారా చెప్పండి. చాలామంది విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ వాటర్ ఇంట్లోకి వచ్చేసి బళ్ళు, సామాన్లు, కార్లు ఫుల్ మునిగిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నారు కదా. ఇంకా ఎవరైనా విజయవాడలో ఉన్నారా ఏంటా అన్నది చెప్పండి. మీరే సేఫ్గా ఉన్నారా ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. బాగున్నారనే అనుకుంటున్నాను. అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఓకేనా. ఇలాగా అన్నీ వేసుకొని కలిపేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవడమే. నీళ్ళు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర జల్లనమాట. తినరు, కొత్తిమీర తినరు, అది ఏరేస్తారు. కాకపోతే కొంచెం వేసాను.
మరి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి వేసాను. మా ఇంట్లో కొత్తిమీర వాడిక ఉండదు, కొత్తిమీర తినరు, టమాటా పచ్చిది తినరు, పచ్చిది కాదు, టమాటా ఉడికింది తినరు, ఏ కర్రీలో వేసింది తీసి పడేస్తారు, ఉల్లిపాయ తినరు, అన్నీ పడేస్తారు. ఎలా వీళ్ళకి పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి టమాటా గ్రైండ్ చేసి కలిపిస్తాను, అన్ని వేళ అలాగ అవ్వదు కదా గ్రైండ్ చేసి పెట్టడానికి. అలాగా మూత పెట్టేసాను, అయిపోయింది. ఒక 3 విజిల్స్. ఇదిగోటి అన్నం అయితే చూస్తున్నారు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బాక్స్లో అయితే కట్టేసుకుందాం. ఆవిరి అయితే వస్తుంది. పాపదైతే హాట్ బాక్స్ కాబట్టి అది తినేసరికి ఇంత వేడిగా ఉంటుంది. బాబుదైతే చల్లగా అయిపోద్ది. పర్వాలేదు, వాడు చల్లగా అయిపోయినా తినేస్తాడు, వేడిగా ఉండాలని ఉండదు, చల్లగా అయిపోయినా తినేస్తాడు. ఇప్పుడు బాక్సుల్లో అయితే పెట్టేసుకుందాం. ఇదిగోటి ఇలా బాక్సుల్లో అయితే పెట్టేసాను. కర్డ్ అయితే ఒక చిన్న బాక్సుల్లో వేసి పెట్టేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళకి బాక్స్ కట్టేసి పంపించడమే, అంతే. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.